హలో వ్యూవర్స్, ఏఐని వాడేద్దాం. సో ఈ వీడియో నందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మన ఎడ్యుకేషనల్ పర్పస్గా ఎలా వాడాలో తెలుసుకుందాం. మరి మొట్టమొదట గూగుల్ క్రోమ్ నందుకు వెళ్ళి క్రోమ్లో గూగుల్ నందు జెమినీ ఏఐ మనము జెమినీ ఏఐ అని సెర్చ్ బార్లో టైప్ చేయాల్సి ఉంటుంది. సో జెమినీ ఏఐ అని సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా మనకు లిస్ట్ అవుట్ అవుతాయి. సో వీటిలో ఉన్నటువంటి జెమినీ అనేటువంటి ఈ సైట్ను లింక్ను క్లిక్ చేసినట్టయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వెల్కమ్, మనం ఏ పేరుతో అయితే ఈమెయిల్తో రిజిస్టర్ అయి ఉన్నామో ఆ పేరుతో వెల్కమ్ చెప్తూ మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మనకు టెక్స్ట్ బాక్స్ అనేది ఉందో ఇక్కడ మనం గమనించినట్టయితే జెమినీని అడగండి అని ఎక్కడైతే ఉందో అక్కడ మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని సెర్చ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మనం విద్యా విషయకంగా ఈ జెమినీ ఏఐని ఎలా వాడుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాజెక్ట్ వర్క్ కావాలి. సో యూనిక్యూగా మనకు మన వాట్సాప్లోనూ దొరికే ప్రాజెక్ట్స్ కాకుండా మనం యూనిక్యూగా రాయించాలి విద్యార్థులతో అనుకున్నట్టయితే, సో ఇక్కడ సింపుల్గా వాటికి సంబంధించినటువంటి ప్రాంప్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రాంప్ట్ అంటే మనము ఆ జెమినీ ఏఐకి ఇచ్చేటువంటి ప్రశ్న. సో ఇక్కడ నేను సింపుల్గా ఏ ప్రాజెక్ట్ వర్క్ ఆన్ ఎపికల్చర్ ఫర్ 9th క్లాస్ బేస్డ్ ఆన్ ఏపీ ఎస్సీఆర్టీ సిలబస్ అని ఇస్తున్నాను. సో ఇచ్చిన వెంటనే మన ఎస్సీఆర్టీ సిలబస్కి అనుగుణంగా ఏదైతే ఎపికల్చర్ ఇచ్చానో ఆ ఎపికల్చర్కి సంబంధించి 9th క్లాస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్, చక్కగా ప్రాజెక్ట్ టైటిల్, ఇంట్రడక్షను మొదలైనటువంటి మన ప్రాజెక్టులో ఏ అయితే టైటిల్స్ ఉన్నాయో ఆ టైటిల్స్ వారీగా చక్కటి ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ను మన విద్యార్థుల చేత చక్కగా వారి యొక్క ప్రాజెక్ట్ వర్క్ బుక్లో రాయించుకోవచ్చు. సో సింపుల్గా ఒకరి మీద ఆధారపడకుండా ప్రాజెక్ట్ వర్క్ అయితేనేమి, అదేవిధంగా ల్యాబ్ యాక్టివిటీస్ కూడా, ఇక్కడ ఇందాక మనము ఏ ప్రాజెక్ట్ వర్క్ ఆన్ ఎపికల్చర్ అన్నాం. సో అక్కడ ప్రాజెక్ట్ వర్క్ బదులు ఏ ల్యాబ్ యాక్టివిటీ ఆన్ ఎపికల్చర్ అని ఇచ్చినట్టయితే చక్కటి ల్యాబ్ యాక్టివిటీలు కూడా మనకి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా మనం ఏవైతే స్టెప్స్ ఫాలో అవుతున్నామో ఎయిమ్, అప్రెంచర్స్, ప్రొసీజర్, కన్క్లూజన్ అనే స్టెప్స్తో మనకు చక్కటి ల్యాబ్ యాక్టివిటీ కూడా ఇక్కడ మనకు తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా జెమినీ ఏఐని మనం అనేక రకాలుగా వాడుకోవడానికి అవకాశం అనేది ఉంది. మరి అలాగే ఇది కేవలం మన సైన్స్కే కాకుండా మ్యాథ్స్ కూడా, గణితానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ గివ్ హెరాన్ ఫార్ములా అన్నామనుకోండి. సో ఆ హెరాన్ ఫార్ములా ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ చక్కగా ఒక టీచర్ లాగా మనకు బోధించేటువంటి అవకాశం ఇక్కడ జెమినీ ఏఐ ద్వారా ఉంది. సో జెమినీ ఏఐ అనేది మనకు ఒక గుడ్ టీచర్ లాగా వర్క్ చేస్తుందని చెప్పడంలో సందేహమే లేదనమాట. మరి ఈ విధంగా ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సమాచారాన్నైనా కూడా మనం ఏఐ ద్వారా చక్కటి ప్రాంప్ట్స్ ఇచ్చి దానికి అనుగుణంగా మనకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టుకునే అవకాశం ఉంది. సో విద్యా విషయకంగా ఈ ఏఐని, జెమినీ ఏఐని చక్కగా వాడుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు మనకు తెలుగులో సమాచారం కావాలి అనుకుందాం, నేను ఒక చక్కటి కవితను తయారు చేయాలనుకుంటున్నాను. సో మా విద్యార్థులు నా పైన ఒక చక్కటి కవిత రాయాలి అనుకున్నారు. సో దానికి సంబంధించి వారు ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ప్రాంప్ట్ ఏది అంటే, మా మంచి ఉపాధ్యాయుడు లేదా మా నచ్చినటువంటి ఉపాధ్యాయుడు అయినటువంటి అనిల్ సార్ పైన ఒక చక్కటి కవితను నాకు అందించు అని చెప్పి ఈ చిన్న ప్రాంప్ట్ను మనము జెమినీ ఏఐకి ఇచ్చినట్టయితే వెంటనే అది ఆ ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి గుణగణాలను బేస్ చేసుకొని మనం ఇచ్చినటువంటి ప్రాంప్ట్ ఆధారంగా ఒక చక్కటి కవితను మనకు తయారు చేసి అందిస్తుంది. మీరు ఇప్పుడు గమనించవచ్చు, ఒక చక్కటి కవితను మనకు అందజేస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనము ఏ లాంగ్వేజ్లో అయినా, అటు సైన్సెస్ కావచ్చు, సోషల్ సబ్జెక్ట్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, లేదా తెలుగుకు కావచ్చు, లేదా హిందీకి కావచ్చు, మన కీబోర్డ్లో ఇచ్చేటువంటి ప్రశ్నను బట్టి మనకు వచ్చేటువంటి సమాచారము, సమాధానం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. సో ఇదే విధంగా ఒకవేళ వ్యాసం రాయాలి అనుకున్నాం. సో
ప్రకృతికి సంబంధించినటువంటి ఒక వ్యాసము, లేదా ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యాసం, ఏదో ఒకటి వ్యాసం రాయాలనుకున్నట్టయితే సో అదే ప్రాంప్ట్ను మనం ఇక్కడ ప్రకృతిపై ఒక వ్యాసం ఇవ్వండి. అది కూడా మనము స్పెసిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 200 వర్డ్స్లోనే వ్యాసం రావాలి, ఒక ఎస్ఏ రైటింగ్ కావాలి అనుకోండి. సో ఆ విధంగానే మనం ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్రాంప్ట్ను ఆ విధంగానే ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి గురించి ఒక వ్యాసము 200 వాక్యాల లోపు అని ఇచ్చాను ప్రాంప్ట్. సో దానికి తగ్గట్టుగానే మన జెమినీ ఏఐ అనేది 200 వర్డ్స్ను బేస్ చేసుకొని ప్రకృతి మీద, నేచర్ మీద ఒక చక్కటి వ్యాసాన్ని, ఎస్సే రైటింగ్ని మనకు అందజేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి ఫీచర్ ఒకటి ఉంది. అది వీడియో చివరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇక్కడ మనం ప్రకృతికి సంబంధించినటువంటి ఒక చక్కటి వ్యాసాన్ని ఇమ్మంటున్నాం, అది కూడా 200 వాక్యాల లోపు. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రాంప్ట్ ఇచ్చి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే సో దానికి సంబంధించినటువంటి వర్కౌట్ అనేది చేస్తూ ఉన్నది, ప్రకృతి మన చుట్టూ ఉన్నది అని ఒక చక్కటి వ్యాసాన్ని మనకు అందజేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, జెమినీని అడగండి అనేటువంటి దాని పక్కన ఒక పిక్చర్ ఐకాన్ అనేది ఉంది. సో ఆ పిక్చర్ ఐకాన్ని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్ పేపర్కు కీస్ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ పేపర్ లేదా ఒక 2-3 క్వశ్చన్స్ను ఫోటో తీసి పెట్టుకున్నాను. సో ఆ క్లిక్ చేసి ఆ పిక్చర్ ఐటమ్ దగ్గర క్లిక్ చేసి ఆ ఇమేజ్ నేను దానికి జెమినీ ఏఐకి అందిస్తున్నాను. సో జస్ట్ నేను ఇక్కడ ఆన్సర్ ద అబౌవ్ పిక్చర్ లేదా గివ్ కీ అని చెప్పి ఇస్తున్నాను. సో ఆ పిక్చర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదే రీడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి కీ ఏదైతే ఉందో అది మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చక్కగా జెమినీ ఏఐని ఉపయోగించుకొని రకరకాలైనటువంటి మన దైనందిన జీవితాలకు, వర్క్లకు ఉపయోగించుకోవచ్చు. విద్యా విషయకంగా ఇది చాలా ఉపయోగపడుతుంది అనటంలో సందేహం లేదు. సో మరి మిత్రులారా, మీరు కూడా ఈ జెమినీ ఏఐని ఉపయోగించండి. మన విద్యార్థులకు తెలియచేసినట్టయితే కొద్ది వరకు అదనపు సమాచారాన్ని వారే సొంతంగా ప్రాజెక్ట్ వరకు రాసుకొస్తారు. థ్యాంక్ యూ వన్ ఆల్.